ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. సెప్టెంబర్ నెల తులరాశి శ్రీ కోదినామ సంవత్సరం. ఈ నెలలో ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములు కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి ఆదాయములో 2, ఖర్చులో 8, అవమానాలు 5, రాజపూజిత 1. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి మేనుగా అదృష్టము, జీవితము, స్థానము. చిన్న వయసు నుంచి చాలా కష్టపడుతూనే ఉంటారు. ఈ తులరాశి వాళ్ళకి మేనుగా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎదుటి వాళ్ళని గౌరవించటం, ఎదుటి వాళ్ళని వాళ్ళు చెప్పిన మాట ఇల్లు వినటం, ఇదే మంచిది, ఇదే కరెక్టు అనుకొని వాళ్ళ మాటలు వీళ్ళు మూర్ఖత్వంగా టక్కన బ్రేక్లో పడిపోతుంటారు. వీళ్ళు ఎవరో బంధువులు చెబుతుంటారు, బంధువుల నుంచి వస్తుంటుంది ఇలాగ సమస్య. మేనుగా బంధువులు, స్నేహితులు, మిత్రులు. కాబట్టి బంధువుల వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే, మన బంధువులే, మన స్నేహితులేలే, మన అక్క, మన చెల్లె, మన బావ, మన స్నేహితులేలే అన్నట్టుగా వీళ్ళు ఆలోచించి ఏం చేస్తారంటే, వాళ్ళు ఏది చెప్పినా కూడా వీళ్ళు అదే అనుకుంటారు, అదే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళ మాటలు విని అదో గతి ఫాలో అవుతుంటారు. ఎందువల్ల అంటే, వాళ్ళు వీళ్ళ వీక్నెస్ పాయింట్ని పట్టేస్తారు. వాళ్ళు వీక్నెస్ పాయింట్ బట్టి వీడు మన మాట కాదన్నాడు అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి వీడికి కొన్ని చెడు ప్రాబ్లంలోకి పంపిస్తుంటారు మనిషిని. ఒక మనిషిని బాగు చేయాలనుకుంటే ఏ విధంగా అయినా బాగు చేయొచ్చు, చెడగొట్టాలంటే 1 సెకండ్. అందువల్ల కొంతమంది వాళ్ళ స్వార్థం బుద్ధితో వాళ్ళ ఎందుకంటే ధనగర్వం, మదగర్వం, విద్యగర్వం అన్నట్టుగా కొంతమంది కొన్ని ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మనల్ని పట్టుకొని ఇబ్బంది పెడుతుంటారు. మానసికంగా మనిషిని డిస్టర్బ్మెంటు, మైండ్ని డివైడ్ చేస్తుంటారు. దానివల్ల వీళ్ళు ఏమవుతారంటే, ఇదే మనవోలేలే అనుకొని అదే ఆలోచనలో పడిపోతారు. ఆ పడిపోయిందే వీళ్ళకి పెద్ద చెడు పాయింట్ అవుతుంది. అది వాళ్ళకి అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే, అది తిరిగి ఆ ప్రాబ్లం చాలా పెద్దగా అయిన తర్వాత, పోలీస్ స్టేషన్ దాకా పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, అరే వీడి మాట విని నేను ఈ రూట్లో పోయాను కదా, దీనివల్ల నాకు ఇంత ఇబ్బంది అయిపోయిందా అనేది చాలా బాధపడతారు. కాబట్టి ఆ బాధ రాకముందు, ఆ సమస్య రాకముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీ మనసులో ఏముంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ టాలెంట్ ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నువ్వు పడే కష్టం ఏమిటి, నువ్వు పడే బాధ ఏమిటి అనేది ముందు నీ గోల నువ్వు తెలుసుకోవాలి. ముందు నీకు తెలుసుకోకుండా ఎదుటి వాడిని నమ్మి మోసపోవటం అంటే ఏం బాగుంటుంది? అలా మోసపోయిన దానివల్ల ఎంతమందో మాకు ఫోన్లు చేసి, గురువుగారు ఇలా అవుతుందండి, ఇలా జరుగుతుందని చాలామంది నాకు ప్రజలు ఫోన్లు చేసి ఇలా అడుగుతుంటారు. కాబట్టి వాళ్ళు చేసిన ఒక మంచితనం, వాళ్ళు ఉండాల్సిన మెయిన్ ఏంటంటే, ఈ తులరాశి వాళ్ళకి ఒక మంచితనంలో టక్కన వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ మాట కాదు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అంటే మళ్ళీ ఏమైనా బాధపడతారో అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో అని వాళ్ళు ఏది చెప్పినా కూడా తలకాయ ఊపేసి పోతుంటారు. ఆ విధంగా పోతే మీకు చాలా ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి, కొన్ని విధానాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఎందుకంటే తెలివి ఒక డబ్బా సొమ్ము కాదు, తెలివి ఒక డబ్బా సొత్తు కాదు. కాబట్టి మీ టాలెంట్ అనేది అది మీ చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అనేది మనకి అన్నీ పెట్టాడుగా. భగవంతుడు అనేది మనకి అన్నీ పెడితే మనం దేవుడిని ఎందుకు పూజిస్తాం, దేవుడికి ఎందుకు కొబ్బరికాయ కొడతాం? అయితే మనకి ఏదో ఒక లోపం పెడుతుంటారు. ఆ లోపం పెట్టినప్పుడే అప్పుడే మనం గుడికి వెళ్తాం. అప్పుడు దాకా అర్థం కాదు. అప్పుడు దాకా నాకు అన్నీ వచ్చేసినాయే, అన్నీ సాధించేసాను, అంత గొప్పవాడిని అయిపోయాను, అంత నేను ఉద్యోగం చేసుకుంటున్నాను,
నాకు లక్షలు లక్షలు ఉన్నాయి, కోట్లు కోట్లు ఉన్నాయి అనుకుంటారు జనాలు. కాబట్టి వాళ్ళు కొంచెం మూర్ఖత్వంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. అవి ఎందువల్లంటే వీళ్ళ మీద ఉండాల్సిన ఒక 2 గ్రహాలు కనబడుతున్నాయి, అనగా రావు కేతువ. ఈ 2 గ్రహాల వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఒకటి ముందుకు పోనిస్తుంది, ఒకటి వెనక్కి లాగుతుంటుంది, ఒకటి చేయమంటుంటుంది, ఒకటి వద్దంటుంటుంది. దానివల్ల వీళ్ళకుండా తేలేటు ఉపయోగం ఎంచుకోకుండా సతమతం అయిపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంటారు. కాబట్టి ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా మీరు ముందు చేయాల్సింది ఈ 2 గ్రహాలకి శాంతకట్టు కట్టుకోవాలి. మీరు శాంతకట్టు అంటారు. అంటే మన మైండు మన కరెక్ట్గా ఉండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనం చేసే పని అభివృద్ధిగా రావాలి. అంటే మనం శాంతి పూజలు చేయించుకోవాలి. శాంతం అనగా మన ఇంట్లో మెయిన్గా మన మీద ఉండాల్సిన నెగిటివ్ అంటే చెడు, అది ఎవరెవరో కొన్ని విధానాలుగా కొన్ని చేస్తుంటారు. ఏ విధంగా? మంచిగా ఉండవలసిన వాళ్ళు మనకి ఏం చేయరు. మన దగ్గర ఉండి మనతో కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు మన గురించి కొన్ని చెడు పూజలు కొన్ని చేయిస్తుంటారు. చెడు పూజలు అంటే వాళ్ళ స్వార్థం గురించి కొన్ని చేయిస్తుంటారు. వాళ్ళు కొన్ని చెడు పూజలు ఎలా ఉంటాయంటే, అగో బాగున్నారు, కార్లు కొనుక్కున్నారు, బిల్డింగులు కట్టేశారు, పొలాలు కొన్నారు, ఫ్లాట్లు కొనేశారు, వీడికి ఎందుకు ఇంత వచ్చింది, వీడికి ఇంత టాలెంట్ ఇంత ఎలా వచ్చింది అనేట్టుగా వాడికి ఏదో ఒక రూపంలో వస్తుంది ఆ లక్ష్మీదేవత. ఆ లక్ష్మీదేవత వచ్చినప్పుడు వీళ్ళు బాగా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఎంత ఉన్నా కూడా లేనిట్టుగా ఉంటారు. కానీ వాళ్ళని మనం ఏమనుకుంటారంటే అరే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఏమిటైనా సింపుల్గా ఉన్నాడు అని అనుకుంటాం. కాబట్టి అదే చాలా గొప్పది. కాబట్టి మనకు ఉండాయని మనం వేసుకుంటే మన మీద దిష్టి ప్రయోగం ఎక్కువ పడుతుంటుంది. మనం కొంతమంది కొన్ని విధానాలుగా పోతుంటారు. కొంతమంది వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా మా టాలెంట్ చూపించాలి, మా గౌరవాన్ని జనాలకు చూపించాలి, ప్రజలకి మాలో ఉన్న ఒక పవర్ అనేది జనాలకు చూపించాలనేట్టుగా వాళ్ళు రకరకాలుగా కొన్ని విధానాలకు కొన్ని చేస్తుంటారు. అంటే కొన్ని ఫంక్షన్లలో కొన్ని విధానాల్లో వాళ్ళకి తాకత మించిన చేస్తుంటారు. అంటే వాళ్ళకు ఉన్నది కొంచెం అయితే వాళ్ళు చేయాల్సింది పెద్దగా చూపిస్తుంటారు అన్నమాట. మాకు అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చూపిస్తుంటారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద ఆ చెడు ప్రవర్తన పడిపోతుంటుంది. అంటే దిష్టి, కన్ను దిష్టి అంటారు. కన్ను దిష్టి అంటే సామాన్యమైంది కాదు. అన్నిటికన్నా మెయిన్ కన్ను దిష్టి చాలా పెద్దది. ఆ దిష్టి కానీ పడిందిరా అంటే నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుంటారు. కాబట్టి ఆ దిష్టి కానీ పడిందిరా అంటే ఎంతలా పెద్ద కోటేశ్వరుడైనా కానీ, ఎంతలా ఒక పెద్ద కుబేరుడైనా కానీ, ఎలాంటి వాడైనా కానీ అధోగతి పాలైపోతుంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకొని మన మీద ఉండాల్సిన ప్రాబ్లము, మన మీద ఉన్న గ్రహాలు ఏమేమి ఉన్నాయో ఆ గ్రహాలని మనం పట్టుకొని దాన్ని కొంత శాంతం చేయించుకుంటే తప్పకుండా మంచి అభివృద్ధిగా అవుతుంది. మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి, మంచి మనశ్శాంతి కలుగుతుంది, మీ కుటుంబానికి అన్ని విధానాలుగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.